శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు, గోచార ఫలితాలు అత్యద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు మద్దతు ఇస్తూ బృహస్పతి షష్ఠ స్థానంలో ఉన్నప్పటికీ, ఏకారక స్థానంలో ఉన్నప్పటికీ కూడా, రోగ శత్రుస్థానంలో ఉన్నప్పటికీ సువర్ణమూర్తిమంతంగా ఉన్నారు. తదుపరి జూన్ నుంచి సప్తమ స్థానంలో అనుకూలమైనటువంటి స్థానాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ బృహస్పతి యొక్క విషయాన్ని మనం పక్కనుంచితే రాహుకేతువులు సువర్ణమూర్తిమంతంగా, సువర్ణమూర్తిమంతంగా వీరికి అత్యద్భుతమైనటువంటి శని తృతీయంలో సువర్ణమూర్తిమంతంగా ఉండడము, అలాగే రాహుకేతువులు కూడా తృతీయ నవమ స్థానాల్లో సువర్ణమూర్తిమంతులుగా ఉండడం చేత ఈ సంవత్సరం అంతా కూడా 2026 అంతా కూడా వీరికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఉండేటటువంటి సూచనలన్నీ కూడా గ్రహానుకూలంగా వీరికి ఇదవుతుంది, వారికి సూచిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క పట్టుదలను బట్టి, వీరు తీసుకునేటటువంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని బట్టి కూడా వీరి యొక్క ఫలితాలను మనం వారి ఫలితాలని వారు పొందుతూ ఉంటారు. ప్రత్యేకించి వారి జాతకాల్లో ఉండేటటువంటి గ్రహాల యొక్క సానుకూలతను కూడా మనం అన్వయించుకుని, పరిశీలించుకుని, క్రోడీకరించుకుని, సమీకరించుకుంటే వారి యొక్క పూర్తి వారి యొక్క ఉన్నటువంటి పరిజ్ఞానం అంతా కూడా వారికి మనం విశేషంగా తెలుసుకోగలుగుతారు. ఏదేమైనప్పటికీ డే బై డే వారికి గ్రోత్, అభివృద్ధి అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళేటటువంటి సూచనలన్నీ కూడా కనిపిస్తున్నాయి.